తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ టార్గెట్ చేశారని చెప్పారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు మంగ్లీ. చంద్రబాబు నాయుడు కోసం పాట పాడానని తాను ఎప్పుడూ అనలేదన్నారు. దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి కోసమే అడిగితే పాట పాడకుండా ఉంటారా అని మంగ్లీ ప్రశ్నించారు. వైసీపీ కోసం పాటలు పాడానని, ఆ కారణంతో తనపై అసత్య ప్రచారం చేశారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అరసవెల్లి వేడుకకు ఆహ్వానించడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ఇకనైనా తనపై అసత్య ప్రచారం ఆపాలని మంగ్లీ విన్నవించారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేశారు. తననే టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు మంగ్లీ. చంద్రబాబు నాయుడు కోసం పాట పాడానని తాను ఎప్పుడూ అనలేదన్నారు. దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి కోసమే అడిగితే పాట పాడకుండా ఉంటారా అని మంగ్లీ ప్రశ్నించారు. ఇక వైసీపీ కోసం పాటలు పాడానని, ఆ కారణంతో తనపై అసత్య ప్రచారం చేశారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. అరసవెల్లి వేడుకకు ఆహ్వానించడంతో తన జన్మ ధన్యమైందన్నారు మంగ్లీ. ఇకనైనా తనపై అసత్య ప్రచారం ఆపాలని మంగ్లీ విన్నవించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, ఏదైతే సింగర్ మంగ్లీ పై జరుగుతున్న అసత్య ప్రసాదాలపై కూడా నేడు మంగ్లీ అయితే ఒక తన వేదిక అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. గత కొంతకాలంగా తనపై కొంతమంది నేతలు రాజకీయ కక్షతోనే నాపై ఆరోపణలు చేస్తారని చెప్పేసి మంగ్లీ అయితే మాత్రం ఈ రోజు స్పందించారు. దానిపై జరుగుతున్న ట్రోలింగ్ లో బహిరంగంగా అయితే మాత్రం లేఖ రాశారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను, నాకు ఎలాంటి ఏ పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి అయితే మాత్రం మంగ్లీ అయితే చెప్పుకొచ్చారు. చంద్రబాబు కోసం పాట పాడటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మాత్రం నన్ను ఏ రాజకీయ నాయకులు చంద్రబాబు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా చంద్రబాబు పై పాట పాడాలని చెప్పేసి అయితే ఎవరు నన్ను స్పందించలేదని చెప్పేసి అయితే మాత్రం మంగ్లీ అయితే మాత్రం ఈ లేఖ పరంగా చెప్పారు. టీడీపీ కోసం పాడమని ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదని చెప్పేసి ఏదైతే గత కొంతకాలంగా చూసినట్లయితే మాత్రం సూర్య భగవాన్ ఆలయం ఏదైతే ఉందో అక్కడికి సంబంధించి ఈవెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఆ ఈవెంట్ కి నన్ను సింగర్ గా ఆహ్వానిస్తారు. అదే పరంగా వెళ్లి అక్కడ లైవ్ కండక్ట్ అయితే చేశాను తప్ప నన్ను ఎక్కడ అలాంటి రాజకీయాలు చేయలేదు అని చెప్పేసి చెప్పారు. దీనికి ప్రధానంగా అక్కడ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అతను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అదేవిధంగా మంగ్లీతో పాటు ఆ దేవాలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ జరిగిన ఘటనలు ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా ఇప్పుడు కొంతమంది టీడీపీ నేతలు కూడా వైసీపీ అనుకూలంగా పాటలు పాడిన వ్యక్తిని ఈ రోజు టీడీపీ నాయకులు వెంట వేసుకుని తిరగడం ఏంటని చెప్పేసి అయితే మాత్రం కొంతమంది అయితే మాత్రం ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. దీనిపై కూడా ఇటు మంగ్లీ కూడా నేనైతే మాత్రం ఒక బహిరంగ లేఖతో మాత్రం ప్రజల ముందుకు వచ్చింది. శ్రీకాకుళం ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఆ ఆదరిస్తున్న సమయంలో ప్రతి సంవత్సరం లైవ్ కండక్ట్ ఆహ్వానిస్తారు. అదే ఆహ్వానం పరంగా వెళ్ళి అక్కడ పాటలు పాడని తప్ప నాకు ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు, రాజకీయ పార్టీ నాయకులతో కూడా సంబంధం లేదు. వైసీపీ నాయకులకు సంబంధించిన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ సన్నిహితులు వాళ్ళు నన్నప్పుడు కొంచెం మా తరఫున క్యాంపెయినింగ్ చేయమని ఆహ్వానిస్తేనే అదే విధంగా వెళ్లి మేము క్యాంపెయినింగ్ చేసామే తప్ప నాకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అయితే మాత్రం మంగ్లీ కూడా ఈ లేఖ పరంగా అయితే మాత్రం తనకు తెలిపింది. అదే విధంగా అయితే మాత్రం నన్ను ఇంతవరకు టీడీపీ నేతలు కానివ్వచ్చు, టీడీపీ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వలేదు. అదేవిధంగా పాటలు పాడమని కూడా ఎవరు అడగలేదు అని చెప్పేసి అయితే మాత్రం మంగ్లీ కూడా తెలిపింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పై కూడా ఎక్కడా కూడా నేను విమర్శగా చేయలేదు. అదేవిధంగా టీడీపీ పార్టీకి కూడా ఎక్కడ ఓటు వేయొద్దు అని కూడా నేను చెప్పలేదని చెప్పేసి అయితే మాత్రం ఆ మంగ్లీ తెలిపింది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఆ మంగ్లీ ప్రధానంగా చెప్తున్న అంశాలు ఏదైతే ఉందంటే నా ఎదుగుదలని కావాలనే కొంతమంది నన్ను అనగదొక్కాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప రాజకీయాల్లోకి లాగుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తుంది. అదేవిధంగా
ఎప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరు నన్ను ఈ రోజు వరకు కూడా తన పాటలతోనే నన్ను ఆదరిస్తున్నారు. అదే విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆదరిస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయం కావాలని చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం 2019 ఎన్నికలకు ముందు కూడా ఎవరు నన్ను అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి ఎవరు కూడా కలవలేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్న మంగళి కూడా చెప్తున్నట్లు కూడా చూసుకోవచ్చు మనం. స్పందన.